ఏలూరు జిల్లాలో వాహనాల చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు ఏలూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీం. జీవో నంబర్ 21 ప్రకారం హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధన ఉందంటున్నారు డిటిసి కరీం. జాతీయ రహదారులు, నగరాలు అని కాకుండా ఇంటి నుండి వాహనం బయటికి తీస్తే ఆ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. వెనక కూర్చున్న వ్యక్తికి సైతం హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే అపరాధ రుసుం కట్టక తప్పదన్నారు. కాలేజీ విద్యార్థులు హెల్మెట్ పెట్టుకునేలా ఆయా కళాశాల యాజమాన్యాలు ప్రోత్సహించాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. వాళ్ళని కూడా మీరు కూడా పక్కలో పెట్టించినట్టు అలా ఫస్ట్ అవగాహన కల్పిస్తారు, తర్వాత ఆర్డర్లో పెట్టించేది ఊరికే ఆ ఓనర్స్ అటు సైడ్ నుంచి ఉన్నా మీరు ఇటు సైడ్. ఈరోజు ఏలూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం టూ వీలర్స్ ఎక్కువగా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవటము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటము, ఇన్సూరెన్స్ లేకపోవటము, ఈ ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోను, ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక ఏలూరే కాదు, జంగారెడ్డిగూడెం, నూజివీడు అన్ని చోట్ల కూడా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువగా మేము గమనించిన అంశం ఏంటంటే హెల్మెట్లు ఎవరు కూడా పెద్దగా ధరించట్లేదు. వీళ్ళకి అవగాహన లేకపోవటమే కాదు, ఎక్కువ లాస్ట్ మంత్ జనవరి నుంచి మేము ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి కాలేజీలో, స్కూల్లో కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి హెల్మెట్ యొక్క నెసెసిటీని మేము క్లియర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా వాళ్ళు పూర్తిగా మారటం లేదు. వాళ్ళు ఇంకా అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా మెయిన్ హెల్మెట్ లేకుండా పోతున్నారు. యాక్చువల్గా గమనిస్తే మన గణాంకాల ప్రకారం కూడా చూస్తే గత సంవత్సరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 595 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 290 మంది చనిపోవడం, దాదాపు ఒక 130 మంది ఎస్పెషల్లీ టూ వీలర్స్ వల్లే చనిపోయారు. ఈ టూ వీలర్స్ 130 మంది కూడా ఖచ్చితంగా హెల్మెట్ కానీ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రాణాలు నిలబడాయని మేము భావించాం. అందుకని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ద్వారా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ అందరూ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. అంతేకాదు రోడ్డు మీద వాడే టూ వీలర్స్ ఎవరైనా సరే హెల్మెట్ లేకపోతే మమ్మల్ని స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ప్రతి నిత్యం ఎక్కడో చోట ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ డ్రైవ్స్ ద్వారా ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు 3000 ప్రత్యేక కేసులు నమోదు చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ వైలేషన్ ద్వారా. అదేవిధంగా నిన్న 1వ తారీఖు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఈ డ్రైవ్స్ అనేవి నిత్యం కొనసాగుతాయి. నేను వాహనదారులందరికీ తెలియజేయడం ఏంటంటే ఏ డ్రైవ్ చేసినా ఏం చేసినా కూడా ప్రజలు వాహనదారుల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఏదో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోసమో, పోలీస్ డిపార్ట్మెంట్ కోసమో భయపడి సందులోకి వెళ్ళటము, లేకపోతే హెల్మెట్ తీసి దాచిపెట్టిన హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ కోసం ఉద్దేశించిందే కాబట్టి వాళ్ళ లైఫ్ సేఫ్టీ కోసం వాళ్ళు హెల్మెట్ వాడాలని చెప్పేసి తెలియజేస్తాం.